ఏం పేరు శివజ్యోతి శివజ్యోతి రైట్. సుమంతాపురి పట్టణాన్ని పరిపాలన చేసిన రాజు సుమంతరాలు సుభద్రదేవి ఇతరాలు మొగలు మేడల అమ్మవారు దానం చేస్తుంది. కచ్చిరి కాడ సుమంతరాలు దానం చేసి ధర్మం చేసి రాజ్యం దేశం వద్దు ఎత్తి కమలబంధమైన స్తరాన్ని ఎడంత్రాల మాలకు వస్తున్నదే సుమంతరాజు. అల్లనే రాడి రాజు మల్లెలో కచ్చీరి కాడికెళ్ళి రాదు సుమంతరాలు ఎప్పుడు వస్తున్నాడో భర్తరాగడ కన్న చూసి అమ్మవారు సుభద్రదేవి తెమ్ముతో ఉత్కాలు సేదరని మళ్ళీ అడ్డుకొని చేసుకున్న భర్త ఎదురుగా ఎట్లా వస్తున్నది సుభద్రాదేవి. హరి హరి జరిగే పండగ కీర్తి శేషులైన బాలే శివప్రసాద్ గారు మరి అకాల మరణంగా అందరిని విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోయి 9వ రోజు గడిచిపోతున్నది. తన పవిత్రాత్మకు శాంతి చేకూర్చుట కొరకు మరి ఈ రోజున రామనామ సంకీర్తన ఈ ఒక్కొక్క కాలక్షేపం ఏర్పాటు చేసిండ్రు. మరి ఇంతమంది రావడానికి కారణము మామిని ప్రేమతోటి కాదు, మరి బాలే శివప్రసాద్ గారి పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని తన పవిత్రాత్మ శాంతి కోసము మీ అందరికి వచ్చినందుకు అందరికీ 10,000 నమస్కారాలు. మరి అకాల మరణంగా 2 కొడుకుల విడనాడి హార్ట్ మరి గుండె నొప్పితోటి మరి అందరిని విడనాడి ఊరు లోపల మంచి పేరు తెచ్చుకున్న మహానీయుడు, అందరిలో కలిసిమెలిసి ఉన్న కులాలకు అతీతంగా మరందరిట్లా ఎంతో మనసున్న మహారాజు, మంచి కళాకారుడు, రామాయణంలో మరి ఆంజనేయుని పాత్ర వహించినటువంటి మన ఊరు లోపల ఎంతో పేరు తెచ్చుకున్న మహానీయుడు, మరి తన కోసము తన మిత్ర బృందము మరి ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మరి ఆ రోజు ఆటపాటలతోటి మరి బాధాకరంగా ఉండ కూడా మరి తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు మేము ఇక్కడ లేము, మెదక్ జిల్లాలో ఉండడం జరిగింది, మేము రాలేకపోయాము. అన్నగారు నాకు చాలా మిత్రుడు, మనందరిలో కలిసిమెలిసి ఉన్న మహానీయునికి ఎక్కడున్నా ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2 కొడుకులు అజయ్ మరి హర్షవర్ధన్, మరి తన భార్య వసంత, తన అన్నయ్య సమ్మన్న, వదినే మల్లేశ్వరి, చెల్లె గౌరక్క, చెల్లె సంతోష, మరి బావలు 2 బావల అల్లుళ్ళ కోడళ్ళ విడనాడి
ఇంత బలిగాన్ని వాసి కానరాని లోకానికి వెళ్ళిపోయిండు శివప్రసాద్. శివన్ అంటే అందరిలోన కలిసిమెలిసి ఉన్న మహనీయుడు, చాలా తెలివి కలవాడు, చాలా ఆత్మీయుడు. మొన్నటికి మొన్ననే చనిపోయే 3 రోజుల ముందు తమ్మి నీది పాలసీ వచ్చింది కట్టుకో అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయన చనిపోయినంటే చాలా బాధాకరమైన విషయం. మన ఊరి లోపల మంచి పనులలో ఏ పని పట్టినా పనికి వెనుకకు రాకుండా పట్టు పట్టిందంటే చేయాలన్న బాధతోటి ఆయన ఎంతో మహనీయుడు. ముందుకు నడిచి ఏ పని ముట్టినా కానీ చెయ్యాలని ముందుకు సాగుతాడు. ఆ పనికి వెనుకకు రాడు. చిన్న పిల్లలతోటి కూడా అంత కలిసిమెలిసి ఉంటాడు. మరి మన ఊరి లోపల ఆయన లేడంటే ఎంతో బాధాకరమైన విషయము. ఉషన్న పల్లె లోపల నేను ఇక్కడికి రాగానే తమ్మి ఎప్పుడు వచ్చినావని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని నోరారా పిలిస్తే పలికే మహనీయుడు శివన్న ఎక్కడెళ్ళిపోయానని ఈ లోకాన ఉన్న తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఎక్కడెళ్ళిపోతేవయ్యా? 2 కొడుకుల వాసి తోడబుట్టిన నీ అన్నయ్యను ఇడనాడి ఆత్మగల్ల చెల్లెళ్ళ విడిసిపెట్టి అక్కల విడనాడి బావల విడనాడి తోటి స్నేహితుల వాసి కానరాని లోకానికి వెళ్ళిపోతివా శివన్న? ఒక్కొక్క రోజు 9 రోజులు గడిచిన నీ పండు పడిసిపోతున్నా మా అన్న శివన్న. నీ రూపు దొరకది అన్నా, నీ మాట దొరకది అన్నయ్యా, నీ గుణమే దొరకది అన్నా. అకాల మరణంగా అందరిని విడనాడి కానరాని లోకానికి వెళ్ళిపోతివా? 2 కొడుకులని సంబరపడ్డవు అన్నయ్యా. పత్రిక విలేకరు అయి పేరుకొచ్చి ఊర్లోన మంచి పనులు చేసి మా నుండి దూరం అయిపోతివా అన్నయ్యా. గంగా ఓ శివలింగా
ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కథ ఇప్పించే వాళ్ళు మరి ఆడబిడ్డలు చెల్లెళ్ళు మరి చెల్లె పత్తిపాక సంతోషలక్ష్మి వారి కుమారుడు కోటి మరి వారి బిడ్డలు అనూష మరి అల్లుడు అచ్యుత్ మరియు అల్లుడు రవి మరి బిడ్డ సునీత మనవలు మనవరాలు మరి చెల్లె చిలువేరు గౌరీదేవి మరి బావ సదయ్య వారి కుమారులు రాజకుమార్ మరియు తిరుపతి కూతుర్లు అల్లుళ్ళు మరి నాగుల మల్లేషు మరి వారి భార్య సునీత మరియు వారి కుమారుడు అఖిల్ మరి ములుకుంట్ల సంతోషు మరి వారి భార్య కళ్యాణి మరియు వారి కుమారుడు సాత్వికు మరి కుమార్తె వర్ధిని మరియు పల్నాటి సరక్క అక్క సరక్క మరియు బంధుమిత్రులు మరి ఇంతమంది లోపల మా అన్న లేడని చెల్లెళ్ళు తమ్ముడు లేడని అక్కలు రామనామ సంకీర్తన ఏమిస్తున్నారు ఓ రామ రామ సుభద్రదేవి రాజు కచ్చరికా నుండి భార్య వర భవనాలకు ఎప్పుడు వస్తున్నాడో 7 మేడల్లో ఆ తల్లి సుభద్రదేవి భర్త రాకడ కళ్ళ చూసి నేను అనుకున్నానో లేదో నా భర్త రానే వస్తున్నాడా అని నా భర్త బేటికి పోయి భర్త ప్రాణాలు గడికి పైన తల్లికుంటానా అని భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బహు గొప్ప అంటారా అని అత్తమామ సేవ చేసే అల్లి రాని భర్త సేవ చేసే భాగ్యవాసి సద్గుణాలు కలిగిన ఆ తల్లి అమ్మవారు సుభద్రదేవి చెంపుతోడు ఉదకాల చేతులు నివల్లి అస్తరు పన్నీరు సాయి సవాజ పట్టుకోని పూజ కొరకు ఎట్లా వస్తున్నది సుభద్రాదేవి
గెలవచ్చు, సతిమ్మ పురుషులు ఏకమైతే స్వర్గలోకాన్ని గెలవచ్చు. ఈ సుమంతపురి పట్టణము లోపల మనకేమో తక్కువ ఉన్నది. 66 రాజ్యాలకు అతిలోక పండితును నేను, 77 దేశాలకు దేవలోక చక్రవర్తిని నేను. కలగల్ల నీ ముఖము కలదప్పింది, శ్రీకరాంటి ముఖము చిన్న ఉంచుకున్నావు. నువ్వెందుకు చిన్నవేనవు, నువ్వెందుకు బాధపడ్డవు, నీకున్న బాధ నాతోని చెప్పవే సుభద్రాదేవి. ఏం కావాలో కోరుకొస్తే రైసికి తైసి పుణ్యవాది పురుషుడా పూసల్ల దారివతల పైన గొడుగు మెడలోన బతుకమ్మ నామేలు ఎండికి ఎత్తైన వాళ్ళము నాద బంగారానికి బలమైన వాళ్ళము. మూలల్ల ముత్యాల రాసులు, బాదుల్ల పవడాల రాసులు ఉన్నాయి. కోట్ల సిరివంత ఉన్న కొంపల్లె ఉంటది గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు కాసుల ఎంటరాదు. మంచి చెడు 2 అక్షరాలు తప్ప నీ వెంట వచ్చేదేం లేదు. నాదా ఎండికి ఎత్తైన వాళ్ళ బంగారానికి బలమైన వాళ్ళం. నాదా మనం ఇన్ని రోజుల బట్టి సంతాన ఫలము లేక సకల రాజ్యము తిరిగిన ఒక్కరి గుడి లేదు, పట్టని వరము లేదు, చెయ్యని పూజ లేదు. నీకు నాకు లెక్కమై 24 ఏళ్ల పొద్దు గడిసింది. నాదా ఇప్పటికైనా మంచిదే, సంతాన ఫలము లేకడి బ్రతకలేను. నాదా నీ తోడ పుట్టిన నీ కన్నదమ్ములు లేరు, నా తోడ పుట్టిన కన్నదమ్ములు లేరు, చిల్లలు లేరు. నాదా 10 రూపాయల చేతులు లేకున్న పాలోని దీవన్న ఉండను అన్నారు. నాదా ప్రాణేశ్వర, మనకు మనవల కొద్ది బంగారం ఉన్నది, కోట్లాది ఆస్తి మనకున్నది. అక్కడ బంగారం ఉంటపోయి నాద మనపురు లోపల ఉన్నాడు అవతలి రావన్న. రావన్నకి ఇచ్చిన మాట అయితే తన సాయ శక్తులతోటి అనంత కోటి రూపము గల్ల తల్లి అమ్మవారు పార్వతమ్మ విగ్రహాన్ని వేయించి ఆ పరమేశ్వరుని విగ్రహం వేయించినట్టయితే పార్వతి పరమేశ్వర సమేతంగా ఆగో పార్వతమ్మ పూజలు చేస్తే ఆగో పరమేశ్వరుని వరాన ఆగో నాదా మన పూజ మందిరం లోపల విగ్రహాన్ని పెట్టి మనము పార్వతమ్మ మీద పేర వేసుకొని ఆగో పార్వతమ్మ పూజలు చేసినట్టేదుంటే సంతాన బలమైతనం బ్రతుకుదాము నాదా. లేకపోతే పార్వతి పరమేశ్వరుని దగ్గర పాదాల కాడ ప్రాణం తీసుకుందామంటున్నది సుభద్రాదేవి. ఒకనాడు కాకున్నా ఒకనాడు భార్య మాట భర్త వినాలే, భర్త మాట భార్య వినన్నరమ్మా. ఇద్దరాలు మొదలు తక్కెడు బంగారం పట్టుకొని మన ఊరవసరం ఉన్న అవసర రామాన్ని ఇంటికి వెళ్ళిపోయి అనంత కోటి రూపముల వల్ల ఆది పరాశక్తి విగ్రహం వేయించుకొని వచ్చి ఆ విగ్రహానికి మనం పూజ కడదాము. రాజు సుమంత రాజు అమ్మవారు సుభద్రదేవి స్నానం వేసి తక్కెడు బంగారం పట్టుకొని ఆగో అటువంటి అవసర రావాన్ని ఇంటికి పోయి ఆది పరాశక్తి విగ్రహం వేసుకొని వచ్చామని రాజు ఉట్టిన కాడికి వెళ్ళి ఒక్కటే గుణము. ఏమి గుణము? ఏమి గుణం అంటే అతిథి అంటే తోడు మనిషి, తోడు మనిషి లేని రాజు అన్నము తినవాడు రాజు సుమంత రాజు. పొద్దున భోజనం చేసేటప్పుడు ఎవరినన్నా ఒక్కరికి బంధుకు కూర్చుండబెట్టి కవలం అన్నం పెట్టినాకనే రాజు అన్నం తింటాడు, లేకపోతే ప్రాణం పేర రాజు అన్నం ముట్టవాడు. నాకు అటువంటి తోడు మనసు లేని అన్నం తినరాని అది దుష్టల్ల కల్లా ఇల్లు ఉతికేటి సాగర రాజన్న తోవంటి వంగనే సాగర రాజన్నని వేసి కవలం అన్నం పెట్టి రాజు కవలం అన్నం తిని అక్కడ బంగారం పట్టుకొని అవసర రావన్న ఇంటికి వస్తున్నదే భార్య భర్తలు. రామ రామ సీతారామ రామ 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 జై జై రామ రామ సీతారామ రామ 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 భార్య భర్తలయ్యా రామ రామ రామ
మాకు సంతానమే లేదు కొడుక అనంత కోటి రూపముల గల ఆది పరాశక్తి బంగారు విగ్రహం ఏం ఇచ్చినట్టయితే ఆ విగ్రహానికి పూజ కనుక మాకు సంతానమైన బ్రతుకం లేకపోతే చచ్చిపోతామని రావన్నా నీ సాయశక్తులతోటి నీ యంత్రాలతోటి నీకు మంత్రాలతోటి విగ్రహం తయారు ఓ రాజవర్య తక్కెడు బంగారం తీసి నా చేతి లోపల పెట్టినము ఉడక పార్వతమ్మ విగ్రహం చేసిస్తే మేము పూజలు పెడతాము పూజ ఫలాన మాకు సంతాన ఫలమైతేనేమో అయ్యింది లేకపోతే మా ప్రాణం తీసుకుంటాము కొడక అని ఎప్పుడు మాట వలికిండో అయ్యా నా చేత విగ్రహం చేసిస్తే విగ్రహం చేసిచ్చిన వల్ల మీకు సంతానం గిట్ల కాకపోతే నా తలగొట్టి మీ కాడ పీటెత్తనన్నాడు చూసిన అవసలి రావన్నా ఆడే గంగన గడతడు పచ్చి మంత్రకాడు అవసలి రావడంటే బంగారాన్ని తీసుకున్నాడు కూర్చోండి రాజవర్యాని రాజురసాని నిన్ను రాజును కూర్చుండబెట్టి కూరడంత యాపాకు పట్టుకొని పిరికడంత యాపాకు పట్టుకొని కూరడంత బండారి పట్టుకొని ఆడే గంగన గడతడు ఎల్లెల్ల వేదాలు ఎర్రగొల్ల మంత్రాలు కొనగోటంగా చదివి అది కట్టు ఆనంద కట్టురా ఆనంద కట్టురా